డబ్బు అందరికీ కావాలి. అందరికీ అవసరమయ్యేది డబ్బు మాత్రమే. ఈ లోకంలో ప్రతి అంశం ముడిపడేది ముందుగా డబ్బుతోనే. అందుకే ప్రపంచంలో 90% మందికి డబ్బే అవసరం. మరి ఇలా డబ్బు అవసరమైనప్పుడు ముందుగా ఎక్కువ మంది ఆలోచించేదేంటి? వెంటనే కనిపించే ప్రత్యామ్నాయాలేంటి? సగటు మనిషి కళ్ళకు కనిపించేవి 2 మాత్రమే. వీటిలో ఒకటి పర్సనల్ లోన్, రెండోది గోల్డ్ లోన్. మరి ఈ రెండిట్లో ఏది మంచిది, ఏది మనకి బెనిఫిట్? ఈరోజు ఈ విషయాల్ని తెలుసుకుందాం. ముందుగా పర్సనల్ లోన్తో మొదలు పెడదాం. వ్యక్తిగత రుణం ఎలా ఇస్తారో తెలుసుకుందాం. పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన పని లేదు. ప్రస్తుతం చిటికలో వచ్చే లోన్ వ్యక్తిగత రుణం మాత్రమే. చాలా ఈజీగా ఉందనిపిస్తోంది కదా, కానీ దీని వెనుక చాలా పెద్ద తతంగమే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇలాంటి రుణాలు ఇచ్చే ముందు బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉంటాయి. మన క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తాయి, మనం చేసే జాబ్ ఏంటి అనేది చూస్తాయి. ఈ 2 బేరీస్ వేసుకున్న తర్వాతే లోన్ ఇస్తాయి. మన క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే లోన్ అప్రూవల్ అంత సులభం అన్నమాట. ఇక గోల్డ్ లోన్ విషయానికి వద్దాం. ఇక్కడ అసలు క్రెడిట్ స్కోర్తో పని లేదు, మీ సంపాదనతో బ్యాంకులకి పట్టింపలేదు. మీ దగ్గర ఎంత బంగారం ఉందనేది మాత్రమే బ్యాంకు చూస్తుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ఆలోచించేది మీ దగ్గర ఉన్న బంగారంలో నాణ్యత ఎంత అనే విషయాన్ని. మీ దగ్గర ఎంత నాణ్యమైన బంగారం ఉంటే మీకు అంత ఎక్కువ లోన్ వస్తుందన్నమాట. పర్సనల్ లోన్ ఎక్కువగా మెడికల్ ఎమర్జెన్సీ అవసరాలు, ట్రావెల్, చదువులు, బిజినెస్ అవసరాల కోసం భారతీయులు ఉపయోగిస్తున్నారు. గోల్డ్ లోన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయంపై ఖచ్చితమైన డేటా లేదు. ఇప్పుడు పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చూద్దాం. పర్సనల్ లోన్స్ అనేవి సెక్యూరిటీ లేనివి కాబట్టి వీటి వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. క్రెడిట్ స్కోర్ బాగుంటే 11 నుంచి 12% వడ్డీ రేటుతో లోన్ వచ్చేస్తుంది. క్రెడిట్ స్కోర్ పడిపోతున్న కొద్దీ ఇంట్రెస్ట్ రేటు పెరిగిపోతుంది. 20% వడ్డీ కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అదే గోల్డ్ లోన్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సరైన మార్గదర్శకాలు లేవు. సంవత్సరానికి 9 లేదా 10% వడ్డీ నుంచి గోల్డ్ లోన్లు మొదలవుతాయి. ఇక వ్యక్తిగత రుణం, గోల్డ్ లోన్లో ఎంత వస్తుందో చూద్దాం. పర్సనల్ లోన్లో క్రెడిట్ స్కోర్తో పాటు మన నెలవారీ సంపాదన చూస్తారు. రెండింటిని యావరేజ్ చేసి మన కొనుగోలు శక్తిని అంచనా వేసి లోన్ ఇస్తారు. నెలవారీ ఆదాయంలో పర్సనల్ లోన్ ఈఎంఐ 50% మించకుండా ఉండేలా చూసుకుంటాయి లోన్స్ ఇస్తాయి. గోల్డ్ లోన్లో బంగారు నాణ్యతని బట్టి దాని విలువలో 75% లోన్గా పొందొచ్చు. ఇప్పుడు ఈ లోన్ల కాల పరిమితిని చెక్ చేద్దాం. ఈ 2 స్వల్పకాల రుణాలే. గోల్డ్ లోన్ని 3 నెలల నుంచి 3 ఏళ్ల టెన్యూర్లో తీసుకోవచ్చు. అదే పర్సనల్ లోన్స్ విషయానికి వస్తే వీటిని కూడా 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 లోన్స్లో ఏది త్వరగా లభిస్తుందో చూద్దాం. ఈ ప్రశ్నకి సమాధానం గోల్డ్ లోన్స్ మాత్రమే. పర్సనల్ లోన్ మీ క్రెడిట్ హిస్టరీపై ఆధారపడి ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం, సంపాదనపై లోన్ వస్తుంది. మీరు చేసే పని బట్టి కొన్ని బ్యాంకులు మీకు వ్యక్తిగత రుణం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లోన్ వచ్చే వాళ్ళకి నిమిషంలో వచ్చేస్తుంది. ఇంట్లో కూర్చొని మన బ్యాంక్ అకౌంట్లోకి పర్సనల్ లోన్ డబ్బులు పడేలా చేసుకోవచ్చు. కానీ అర్హత లేని వాళ్ళకి అది ఎప్పటికీ రాదు. అయితే గోల్డ్ లోన్ విషయంలో ఈ లెక్కలు లేవు. మన దగ్గర బంగారం ఉంటే చాలు, దాని నాణ్యతని బట్టి ఖచ్చితంగా లోన్ వస్తుంది. బంగారం పట్టుకుని బ్యాంకుకి వెళ్ళి వట్టి చేతులతో బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఇన్ని చెప్పుకున్నాం కదా, మరి ఈ 2 లోన్లలో ఏది బెస్ట్? మన దగ్గర బంగారం ఉంటే గోల్డ్ లోన్కి వెళ్ళటం అత్యుత్తమ మార్గం అంటున్నారు ఆర్థిక నిపుణులు. దీనివల్ల వడ్డీ భారం పడదు. బంగారం లేని వాళ్ళు మాత్రం వ్యక్తిగత రుణాల వైపు వెళ్లాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.